సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తంగా ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఎన్నికల విధులకు హాజరై ఎన్నికల అధికారులకు జిల్లా స్థాయిలో ఎన్నికల విధులు కేటాయిస్తూ ఈవీఎంలు పంపిణీ చేశారు. వారికి ఎన్నికల విధుల నిర్వహణపై జె నివాస్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల అధికారులు చూడాలని, ఈవీఎంలు మొరాయించిన సాంకేతిక లోపాలు తలెత్తినా వెంటనే ఆర్ఓకి లేదా జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. వాళ్ళు కూర్చుంటూ వాళ్ళ పోలింగ్ మెటీరియల్స్ని వెరిఫై చేసి ఈవెంట్ తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాను. వచ్చినటువంటి సిబ్బందికి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి హెల్పర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా వచ్చినటువంటి ప్రతి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా వచ్చినటువంటి భద్రతా సిబ్బంది, రవాణా సిబ్బంది అందరూ కూడా మనకి ఎక్కడెక్కడ అవసరమో అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా పూర్తయ్యాయి. మీకు పోలింగ్కి ఓటు వేయడానికి వస్తున్న ప్రజలందరూ కూడా కావాల్సిన ఏర్పాట్లు, మనుషులు, క్రీడా కల్పన కూడా ప్రజలందరినీ కూడా పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగం చేసుకోవాలి. 331 పోలింగ్ స్టేషన్స్ మన సంస్థల పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటికీ కూడా సిఆర్పిఎఫ్ బృందంతో భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు విజిట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో వాటికి ఎటువంటి ఇష్యూ రాలేదు.